ఏవండోయ్, మొన్నటి వరకు భగభగలాడుతూ మండే ఎండలండి. అప్పుడు ఉక్కబోత భరించలేకపోయాం. పోనీ వర్షాకాలం వచ్చేసింది కదా, కాస్త వర్షాలు పడి చల్లగా ఉంటుందేమో అనుకున్నామా? ఎప్పుడు వర్షాకాలమో ఎప్పుడు వేసవికాలమో మనకే అర్థం కావడం లేదండి. అప్పుడే విపరీతమైన ఎండ కాస్తోంది. ఆ వెంటనే విపరీతంగా మబ్బులు ముసిరి పెద్ద వర్షం కురుస్తోంది. పోనీ వాతావరణం ఏమన్నా చల్లబడిందా అనుకుంటే భరించలేనంత ఉక్కబోతను అనుభవిస్తున్నాం. కాబట్టి ఇలాంటి వాతావరణంలో ఇది వేసవికాలమో వర్షాకాలమో అర్థం కాక అందరం కొట్టుమిట్టాడుతున్నామన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో గట్టిగా ఏసీ ఆన్ చేసుకోలేము, కూలర్ ఆన్ చేసుకోలేము. పోనీ ఫ్యాన్ గాలి సరిపోతుందా అంటే అది అంతగా సరిపోవట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే మన ఇంట్లో ఉండేటటువంటి వాతావరణాన్ని చల్లబరిచేటటువంటి మొక్కల్ని, ఇండోర్ ప్లాంట్స్ని మనం పెంచుకోవాలండి. అలా పెంచుకున్నట్లయితే మన ఇంటిలో ఆ ఉక్కబోత పోయి చల్లగా ఉంటుందన్నమాట. మరి ఆ కథా కమామీస్ ఏంటో తెలియాలంటే మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్. వర్షాకాలంలో మన ఇంట్లో తేమ శాతం పెరిగిపోయి విపరీతమైన ఉక్కబోతని మనం అందరం కూడా అనుభవిస్తూ ఉన్నామండి. కాబట్టి మన గదుల్లో ఈ తేమ వాతావరణం తగ్గాలి, మన గది చల్లగా ఉండాలంటే కొన్ని మొక్కల్ని తప్పనిసరిగా పెంచుకోవాలండి. ఎందుకంటే ఎంత ఎండనన్నా మనం భరించగలుగుతాం, కానీ గాల్లో ఉండే ఆ విపరీతమైన తేమ వల్ల వచ్చేటటువంటి ఆ ఉక్కబోతను మాత్రం మనం భరించలేమండి. అది మనకి చాలా చికాకు తెప్పిస్తుంది అనమాట. ఇంకా ఎన్ని కూలర్లు పెట్టినా ఈ తేమ అనేది పోదండి, మరింత ఎక్కువ అవుతుందన్నమాట. ఇంకా ఈ ఉక్కబోత భరించలేక మనకి నీరసం కూడా వస్తూ ఉంటుందండి, తొందరగా అలసిపోతూ ఉంటాం అన్నమాట. కాబట్టి గాలిలో ఉన్నటువంటి తేమను తగ్గించేటటువంటి శక్తి కొన్ని మొక్కలకు ఉందండి. కాబట్టి అలాంటి మొక్కల్ని మనం ఇండోర్ ప్లాంట్స్గా వేసుకున్నట్లయితే ఆ ఇబ్బంది నుంచి మనం బయటపడవచ్చండి. ముందుగా మనం చెప్పుకోవాల్సిన మొక్క ఏంటంటే స్నేక్ ప్లాంట్ అండి. ఇది లో మెయింటెనెన్స్ మొక్క అండి. దీన్ని ఇంట్లో ఇండోర్ ప్లాంట్గా పెట్టుకోవడం వల్ల ఇంటికి చాలా అందం కూడా వస్తుందన్నమాట. అంతేకాకుండా గాలిని తాజాగా ఉంచుతుందండి. గాలిలో ఉండేటటువంటి బ్యాక్టీరియాను తొలగిస్తుంది, గాలిని శుద్ధి చేస్తుంది, ఇంకా గాలిలో ఆక్సిజన్ శాతాన్ని కూడా పెంచుతుందండి. ఈ మొక్క రాత్రిపూట చాలా ఎక్కువ ఆక్సిజన్ని విడుదల చేస్తుందండి. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా చాలా చల్లబరుస్తుంది అనమాట. కాబట్టి గదిలో ఉన్నటువంటి తేమ శాతాన్ని తగ్గించి మరి రోజంతా కూడా మన గదిని తాజాగా ఉండేలాగా, చల్లగా ఉండేలాగా చేస్తుంది. కాబట్టి ఈ మొక్కను తప్పకుండా మనం ఇండోర్ ప్లాంట్గా పెంచుకోవాలండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్నేక్ ప్లాంట్ని తెచ్చుకుని ఇంటిలో పెట్టుకోవాలండి. ముఖ్యంగా బెడ్రూమ్లో తప్పనిసరిగా ఈ మొక్కని ఇండోర్ ప్లాంట్గా పెంచుకోవాలన్నమాట. ఇకపోతే రెండవ మొక్క ఏంటి అంటే కలబంద అండి. దీన్ని అలోవెరా అని మనం అందరం పిలుస్తాం కదండి. ఈ అలోవెరా మొక్క చాలా మంచిదండి. దీన్ని మనం ఎక్కువగా దిష్టి తగలకుండా ఇంటి ముందు తల్లక్రిందులుగా వేలాడదీస్తూ ఉంటామండి. దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయన్నమాట. దీన్ని గనక మనం ఇండోర్ ప్లాంట్గా ఇంటి లోపల కనుక మనం పెంచుకున్నట్లయితే ఇంటిలో ఉండేటటువంటి ఉష్ణోగ్రతను తగ్గిస్తుందండి. ఇంకా గాలిని శుద్ధి చేస్తుంది అన్నమాట ఈ మొక్క. ఇంకా ఆక్సిజన్ని చాలా ఎక్కువ స్థాయిలో దీన్ని రిలీజ్ చేస్తుందండి. ఆక్సిజన్ ఎక్కువ మోతాదులో రిలీజ్ అవుతుందన్నమాట. ఆ గది అంతా కూడా చాలా చల్లగా మారుతుందండి. దీన్ని కూడా చాలా ఈజీగా మనం పెంచుకోవచ్చండి. ఆరుబయట మాత్రమే కాకుండా ఇంట్లో కూడా మనం ఇండోర్ ప్లాంట్గా పెంచుకోవచ్చు అనమాట. ఇది లో మెయింటెనెన్స్ మొక్క అండి. కాబట్టి తప్పకుండా ఈ మొక్కని ఇంట్లో వేసుకోండి, గదిని చల్లబరుస్తుందండి. ఇకపోతే తర్వాత మొక్క ఏంటంటే చైనీస్ ఎవర్గ్రీన్ అండి. ఇది వెడల్పాటి ఆకులతోటి చాలా అందంగా ఉండేటటువంటి ఒక ఇండోర్ ప్లాంట్ అండి. ఇది మరి చాలా తక్కువ వెలుతురున్నా సరే చక్కగా పెరుగుతుంది, కొద్దిపాటి నీరు ఇచ్చినా సరే చక్కగా పెరుగుతుందండి. లో మెయింటెనెన్స్ మొక్క అండి ఇది. కాబట్టి ఈ మొక్కను మనం ఇంట్లో పెంచుకుంటే ఇంటి అందం పెరుగుతుందండి, చాలా అందంగా ఉంటుంది, చాలా గ్రీనరీగా కూడా ఉంటుందన్నమాట.
ఇది గాలిని శుద్ధి చేస్తుందండి. ఇంకా ఇంటిలో ఉండేటటువంటి తేమ శాతాన్ని, వేడిని తగ్గించి చల్లబరుస్తుందన్నమాట. ఇందులో చాలా కలర్స్ ఉంటాయండి. కానీ మనం ఆకుపచ్చ ఆకులు ఉన్నటువంటి మొక్కను తెచ్చుకుంటే గనక మనకి చాలా బాగా ఈ మొక్క ఉపయోగపడుతుందండి. ఇకపోతే తర్వాత మొక్క ఏంటంటే పీస్ లిల్లీ అండి. దీన్ని శాంతి కలువ అని కూడా పిలుస్తారనమాట. ఇది కూడా లో మెయింటెనెన్స్ మొక్క అండి. ముఖ్యంగా ఇండోర్ ప్లాంట్ అనమాట. ఈ మొక్క ఎండలో పెడితే చనిపోతుంది. కాబట్టి నీడలో మనం చాలా చక్కగా పెంచుకోవచ్చండి. తెల్లటి పువ్వులతోటి చూడడానికి చాలా అందంగా ఉంటుందండి. ఈ మొక్క కనుక మనం ఇంట్లో పెట్టుకున్నట్లయితే చక్కగా గదిలో ఉన్న వేడి ఏమన్నా ఉంటే ఆ ఉష్ణోగ్రత తగ్గిపోవడం మాత్రమే కాకుండా, గాలిలో ఆ తేమ శాతం తగ్గడం మాత్రమే కాకుండా గది చల్లగా అవుతుందండి. ఎక్కువ ఆక్సిజన్ని ఈ మొక్క కూడా రిలీజ్ చేస్తుందన్నమాట. కాబట్టి మనం ఈ మొక్కని ఇంట్లో పెట్టుకుంటే చక్కగా పెరుగుతుందండి. ఇంకా లో మెయింటెనెన్స్ కాబట్టి చాలా ఈజీగా పెంచుకోవచ్చు. చాలా చల్లగా ఉంచుతుందన్నమాట. ముఖ్యంగా గాలిలో ఉండేటటువంటి టాక్సిన్స్ అంటే విష పదార్థాలు ఉంటాయి కదండి, వాటిని తొలగించి మన గదిని చాలా తాజాగా చక్కగా ఉంచుతుందండి. కాబట్టి ఈ మొక్కను కూడా మనం ఇంట్లో వేసుకోవచ్చు. మరి మనం కూలర్లు ఎంతసేపు కూలర్ల మీద, ఏసీల మీద, ఫ్యాన్ల మీద ఆధారపడకుండా ఇలా సహజంగానే గాలిలో ఉండేటటువంటి వేడిని తగ్గించి, తేమ శాతాన్ని తగ్గించి, సహజంగానే చల్లదనాన్ని ఇచ్చేటటువంటి, ఆక్సిజన్ ఎక్కువగా రిలీజ్ చేసేటటువంటి ఇలాంటి మొక్కల్ని తప్పనిసరిగా మనం పెంచుకోవాలండి. ఇప్పుడు మనం చెప్పుకున్న మొక్కలన్నీ కూడా లో మెయింటెనెన్స్ మొక్కలు అనమాట. చాలా తక్కువ వెలుతురులో చక్కగా పెరుగుతాయండి. వీటి వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదనమాట. ఏ ఎరువులు వేయకపోయినా సరే చాలా చక్కగా ఈ మొక్కలన్నీ పెరుగుతాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కల్ని తెచ్చుకోండి. ఈ మొక్కల్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఉదాహరణకి కలబంద ఉంది. దీని ఆకులాగా ఉంది చూడండి, దాన్ని ఒక్కదాన్ని తీసుకెళ్ళి కుండీలో నాటుకుంటే చక్కగా పెరుగుతుందండి. మిగిలిన మొక్కలన్నీ కూడా పక్క నుంచి చిన్న చిన్న పిలకలు వస్తాయండి, చిన్న చిన్న మొక్కలు. వాటిని తీసి మనం మట్టిలో నాటుకుంటే చక్కగా పెరుగుతాయండి. కాబట్టి ఎవరింట్లో ఉన్న ఇలాంటి మొక్కలు ఉంటే కనుక ఒక చిన్న కొమ్మ కానీ లేదా చిన్న దాని చుట్టూ ఉండేటటువంటి చిన్న మొక్క కానీ అడిగి తెచ్చుకుని కుండీలో నాటుకుంటే చక్కగా పెరగడం మాత్రమే కాకుండా మన ఇంటిలో ఉండేటటువంటి విష పదార్థాలని చక్కగా తొలగించి మరి స్వచ్ఛమైనటువంటి గాలిని, ఆక్సిజన్ని మనకు అందించడం మాత్రమే కాకుండా చాలా చల్లదనాన్ని ఇస్తాయండి. కాబట్టి అలాంటి చల్లటి వాతావరణం ఉన్నప్పుడు మన మనసుకి ఆనందంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము, ఇంకా హాయిగా నిద్ర కూడా పడుతుందండి. మరి చూసారు కదండి ఈ కూలింగ్ ప్లాంట్స్. కాబట్టి తప్పనిసరిగా ఈ మొక్కని మీరు తెచ్చుకుని మీ ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ కింద వేసుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటారండి. ఈ బటర్ఫ్లై ప్లాంట్ కూడా తప్పనిసరిగా వేసుకోండి.